సో నమస్తే అందరికీ. ఈరోజైతే మనమైతే బడంపేట్ గణేష్ వారి షెడ్కి అయితే వచ్చేసాము. చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనకి లక్ష్మీ సింగ్ కళాకార్ వారి వర్క్షాప్ అయితే రైట్ సైడ్లో ఉంటుంది అనమాట. స్ట్రైట్ రోడ్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకైతే వర్క్షాప్ అనేది ఉందన్నమాట. సో లోపలికి అయితే చూద్దాం. సో మనకి ఇక్కడ వచ్చేసి భారీ విగ్రహం అనమాట, పగిడి ఉంది చూసుకోవచ్చు. సో ఇదనేది 4 హ్యాండ్స్ అనమాట. సో లడ్డు చేయి కూడా ఉంది. సో మన విగ్రహానికి తొండం మీద చూసుకోవచ్చు, చాలా మంచి యూనిక్ డిజైన్ ఇచ్చారు. సో ఈ విగ్రహం అనేది మేకింగ్ ప్రాసెస్లో ఉంది. సో మనకి ఇంకో విగ్రహం అనమాట, బొజ్జగనిపై అనమాట, మంగళమూర్తిలా సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు. ఇది వచ్చేసి మనకి 4 హ్యాండ్స్ అనమాట. సో కిరీటం మీద చూసుకుంటే వెంకటేశ్వర స్వామి. సో తొండం మీద చూసుకుంటే చాలా యూనిక్గా డిజైన్ అనేది ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకు 4 హ్యాండ్స్ అనమాట. సో దాదాపు మనకి హైట్ వచ్చేసి మనకు 15 to 16 ఫీట్స్ వస్తుంది. వెడత్ వచ్చేసి మనకు 12 ఫీట్స్ వస్తుంది అనమాట. సో స్మైలింగ్ ఫేస్ అనమాట. సో కళ్ళు కూడా చాలా డీటెయిల్గా ఇచ్చారు. సో అన్న వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకో వారంలో పెయింటింగ్ అనేది స్టార్ట్ చేస్తారంట. సో అప్పుడు ఇంకా బాగుంటుంది పెయింటింగ్ అయితే. సో మనకి ఇంకో విగ్రహం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి దగుడుసేట్ మహారాజ్ అనమాట. డై అనేది తీస్తున్నారు అనమాట. సో కొంచెం దగ్గర వెళ్దాం. ఇది అనేది మేకింగ్ ప్రాసెస్లో ఉంది. ఇది వచ్చేసి మనకి దాదాపు 1 వీక్ పడుతుంది మేకింగ్ కావడానికి. సో ఈ విగ్రహం వచ్చేసి మనకు దాదాపు చూసుకోవచ్చు 15 ఫీట్స్ దాకా ఉంటుంది. సో వెడత వచ్చేసి మనకు దాదాపు 12 ఫీట్స్ ఉంటుంది ఇది కూడా. సో మనకి ఇంకో విగ్రహం ఉంది ఇక్కడ చూసుకుంటే. ఇది కూడా సిట్టింగ్ పొజిషన్లో బుజ్జగనిపై అనమాట. సో చూసుకోవచ్చు డైలో ఉన్నది అనమాట. సో స్మైలింగ్ ఫేస్ అనమాట, దంతాలు కూడా ఇంకా పెట్టలేరు. సో ఇది వచ్చేసి మనకు 4 హ్యాండ్స్ అనమాట. సో ఇది వచ్చేసి హైట్ వచ్చేసి మనకు దాదాపు 15 to 16 ఫీట్స్ వస్తుంది. వెడత్ వచ్చేసి మనకు 14 ఫీట్స్ వస్తుంది అనమాట. మనం లోపలికి వెళ్ళి చూస్తే ఇక్కడైతే శివుని రూపంలో విగ్రహం అనేది ఉంది, గణపతి అనేది ఉంది చూసుకోవచ్చు. డైలోకి వెళ్ళింది అనమాట ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మనకు దాదాపు 20 ఫీట్స్ వస్తుంది అనమాట. సో షెడ్కి దాకుతుంది చూసుకోవచ్చు. సో వెడత వచ్చేసి మనకు దాదాపు 17 to 18 ఫీట్స్ వస్తుంది అనమాట, అక్కడ నుంచి ఇక్కడ దాకా విత్ హ్యాండ్స్ అనమాట. ఇది వచ్చేసి మనకి 4 హ్యాండ్స్ అనమాట. విగ్రహం వచ్చేసి లడ్డు చేయి కూడా ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి ఇంకో విగ్రహం ఉందన్నమాట శివుని రూపంలో. సో ఎద్దు చూసుకోవచ్చు, ఇక్కడ ఎద్దు కూడా ఉంది. సో లడ్డు చేయి కూడా ఉంది ఫ్రెండ్స్. సో శివుని రూపంలో బొంబంబోలే రూపంలో మనకైతే అన్న వాళ్ళు అయితే రెడీ చేశారు. సో పాము కూడా ఉంది చూసుకోవచ్చు.
సో ఇది ఫ్రెండ్స్ మన బడంగపేట వారి గణేష్ వాళ్ళ వర్క్షాపు. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.